ఈ టెంపుల్లో గవ్వలమ్మని దర్శనం చేసుకున్న తర్వాతనే మన కాశీ ట్రిప్ కంప్లీట్ అవుతుందని తెలుగు వాళ్ళందరూ నమ్ముతారు. ఓ బోరింగ్ వాళ్ళ అమ్మ చాయ్ తాగడానికి వచ్చినాము. నీళ్ళు అడిగితే బోరింగ్ నీళ్ళు చూపిస్తుండు. బెస్ట్ వాటర్ అదంట. దుర్గామాత ఆలయం. ఎవరికైనా గాలి సోకింది, ఇట్లా దయ్యం పట్టింది అట్లాంటిది ఏమైనా ఉంటే ఈ టెంపుల్కి వచ్చి అమ్మవారి దగ్గర పూజ చేపిస్తే, రామాయణం అంటే ఎంతో ఇష్టమైన తులసీదాస్ రామ్చరిత్ మానస్ అనే గ్రంథాన్ని ఇక్కడే కూర్చొని రాశారంట. హనుమంతుడు, కాతూజీ మహారాజ్ అలాగే సతీదేవి కలిసి ఉంటారు. అందుకే త్రిదేవ్ మందిర్ అని అంటారేమో. సంకట్ మోచన్ హనుమాన్ దేవాలయం వెరీ వెరీ పవర్ఫుల్ టెంపుల్, గోల్డెన్ టెంపుల్. ఈ టెంపుల్ చూడడానికి చాలా చిన్నగా ఉంది, కానీ అమ్మవారు ఇక్కడున్న విగ్రహాలన్నీ కూడా గోల్డ్తో తయారు చేశారంట. సంతోషి మాత టెంపుల్, మహాలక్ష్మీదేవి, సంతోషి మాత, మంగళగౌరి ఇట్లా అమ్మవార్లందరూ కొలువై ఉన్న టెంపుల్ ఇది. శ్రీ విష్ణు మందిర్ అని ఉండే విష్ణుమూర్తి దేవాలయం. ఆ దేవాలయం కాశీలో లస్సీ ఫేమస్. లస్సీ ట్రై చేస్తున్నాం. అబ్బాయి చాలా కష్టపడుతుండు. ఇక్కడ ఫేమస్ లస్సీ కదా వారణాసిలో. ఇది మా అందరి కోసం తయారైతున్న లస్సీ. ఇది బనారస్ యూనివర్సిటీ. డే 4 కాశీ. ఇప్పుడు లోకల్ సైట్ సీయింగ్ టెంపుల్స్ వెళ్తున్నాం. అందరికీ నమస్కారం. ఆ కాశీ విశ్వనాథుడి దయతో మా టూర్ చాలా సజావుగా సాగుతోంది. ఈరోజు కాశీలో 4వ రోజు లోకల్ టెంపుల్స్ విజిట్ చేయడానికి బయలుదేరినాం. అందరం కలిసి 5 ఆటోలు తీసుకొని వెళ్ళినాము. ఒక్కొక్కరికి 300 రూపాయల చొప్పున ఛార్జ్ చేశారు. అన్ని లోకల్ టెంపుల్స్ తీసుకెళ్ళి చూపించి మళ్ళీ తీసుకొచ్చి అకామిడేషన్ దగ్గర వదిలేస్తారు. ఫస్ట్ మేము విజిట్ చేసిన దేవాలయం కౌడి మాతా టెంపుల్. తెలుగు వాళ్ళందరూ గవ్వలమ్మ దేవాలయం అని అంటారు. ఈ టెంపుల్ విజిట్ చేసిన తర్వాత, ఈ టెంపుల్లో గవ్వలమ్మని దర్శనం చేసుకున్న తర్వాతనే మన కాశీ ట్రిప్ కంప్లీట్ అవుతుందని తెలుగు వాళ్ళందరూ నమ్ముతారు. ఇంకో కథనం ప్రకారం ఏంటంటే, గవ్వలమ్మని కాశీ విశ్వనాథుడి చెల్లెలుగా కూడా చెప్తారు. అందుకే ఖచ్చితంగా మనం కాశీకి వస్తే గవ్వలమ్మ దేవాలయాన్ని తప్పకుండా సందర్శించాలి. ఈ గవ్వలమ్మ దేవాలయం చాలా ఫేమస్ కాశీలో. ఇక్కడ మనకు 5 గవ్వలు, ఒక జాకెట్ ముక్క ఇస్తారు. 40 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అవి తీసుకొని అమ్మవారికి సమర్పించాలి. జాకెట్ ముక్క 4 గవ్వలు అమ్మవారికి తీసుకొని, ఒక గవ్వ మనకి ఇంటికి ఇస్తారు. అది మనం తీసుకొని ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్తారు. ఇదే గవ్వలమ్మ దేవాలయం. ఈ టెంపుల్కి సంబంధించి కంప్లీట్ వీడియో నా డివోషనల్ ఛానల్లో అప్లోడ్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, దయచేసి చూడండి. भैया थोड़ा पीने का पानी दो ना. ये बोरिंग से पीना पानी. ये पानी आप अगर चाय के लिए पीना है तो अच्छा है ना. वो बोरिंग वाला అమ్మ చాయ్ తాగడానికి వచ్చినాము. నీళ్ళు అడిగితే బోరింగ్ నీళ్ళు చూపిస్తుండు. బెస్ట్ వాటర్ అదంట. గవ్వలమ్మ దేవాలయం అయిపోయిన తర్వాత మేము వచ్చిన గుడి దుర్గామాత ఆలయం. ఈ టెంపుల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. లోపలికైతే కెమెరా అలౌడ్ లేదు, అందుకే బయట నుంచే చూపిస్తున్నాను, చూడండి. మీరు కాశీకి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ టెంపుల్ కూడా విజిట్ చేయాలి. ఎందుకంటే లోపల ఉన్న దేవాలయాలు చాలా శక్తివంతమైన దేవాలయాలంట. ఉపాలయాలు కూడా ఉన్నాయి. అయితే ఎవరికైనా గాలి సోకింది, ఇట్లా దయ్యం పట్టింది అట్లాంటిది ఏమైనా ఉంటే ఈ టెంపుల్కి వచ్చి అమ్మవారి దగ్గర పూజ చేపిస్తే పోతుందని చెప్పి ఇక్కడ నమ్ముతారు. నాకైతే లోపల టెంపుల్ చాలా చాలా బాగా నచ్చింది. బయట కూడా 2-3 ఉపాలయాలు ఉన్నాయి. అమ్మవారి దర్శనం చాలా బాగా అయింది. దుర్గామాత దేవాలయంలో ఉపాలయాలు ఉన్నాయి. అన్నీ కూడా ఒక్క టెంపుల్ మిస్ చేయకుండా చూడండి. ప్రతి టెంపుల్లో కూడా ఏదో ఒక శక్తి మనకి తప్పకుండా ఉంటుంది.
బయటికి వచ్చి ఇట్లా షాపింగ్ కావాలంటే చేసుకోవచ్చు. చాలా చూడడానికి మంచి మంచి ఐటమ్స్ కనిపించినాయి. ఇప్పుడు నెక్స్ట్ టెంపుల్. నెక్స్ట్ టెంపుల్ శ్రీ సత్యనారాయణ తులసి మానస్ మందిర్. రామాయణం అంటే ఎంతో ఇష్టమైన తులసీదాస్ రామ్చరిత్ మానస్ అనే గ్రంథాన్ని ఇక్కడే కూర్చొని రాశారంట. లోపల రామాయణం మొత్తం గోడలపై చెక్కబడి ఉంటుంది. తులసీదాస్ రామాయణం చెప్తున్నట్టుగా ఆడియో కూడా మనకు వినిపిస్తుంది. చూడడానికి చాలా మంచి అనిపించింది. చూస్తున్నారు కదా ఆలయం ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో. కాశీకి వస్తే మీరు తప్పకుండా ఈ టెంపుల్ దర్శించాలి. ఎందుకంటే రామాయణ ఇతిహాసాన్ని తులసీదాస్ రామ్చరిత్ మానస్ రాసిన టెంపుల్ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి విజిట్ చేసి వెళ్ళాలి. ఇక ఆ తర్వాత టెంపుల్ త్రిదేవ్ మందిర్. ఇక్కడ హనుమంతుడు, కాతూజీ మహారాజ్ అలాగే సతీదేవి కలిసి ఉంటారు. అందుకే త్రిదేవ్ మందిర్ అని అంటారేమో. ఆలయం మొత్తం రాజస్థానీ స్టైల్లో, కొంచెం ఇస్కాన్ స్టైల్లో ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది లోపల. వారణాసి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ టెంపుల్ కూడా ఖచ్చితంగా విజిట్ చేసి వెళ్తూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ టెంపుల్ సంకట్ మోచన్ హనుమాన్ దేవాలయం. వెరీ పవర్ఫుల్ టెంపుల్. కానీ లోపలికి సెల్ ఫోన్ కానీ కెమెరా కానీ అలౌడ్ లేదు. బయటనే లాకర్లో పెట్టి వెళ్ళాలి. లోపల ఒక చెట్టు ఉంటుంది, పెద్ద చెట్టు. దాని వేర్లు బయటకు వచ్చి ఉంటాయి. ఎక్కడున్నాయి ఆ వేర్లు కనిపెట్టడం కూడా కష్టమే. చాలా బాగుంటుంది టెంపుల్. లోపల ప్రసాదం ఇస్తారు. ఆ ప్రసాదం కూడా చాలా బాగుంటుంది. కాశీకి వస్తే తప్పకుండా చూడాల్సిన టెంపుల్స్లలో ఇది కూడా ఒకటి. తర్వాత దేవాలయం మేము వెళ్ళింది గోల్డెన్ టెంపుల్. ఈ టెంపుల్ చూడడానికి చాలా చిన్నగా ఉంది, కానీ అమ్మవారు ఇక్కడున్న విగ్రహాలన్నీ కూడా గోల్డ్తో తయారు చేశారంట. చాలా అంటే చాలా మంచి అనిపించింది చూడడానికి. ఇప్పటివరకు మీకు ఏ వీడియోలో కూడా ఈ టెంపుల్ గురించి ఎవరు చెప్పలేదేమో, కానీ ఈ టెంపుల్ మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. చూడడానికి చాలా బాగుంటుంది. అక్కడున్న మూర్తులన్నీ గోల్డెన్ కలర్లో ఉండడం ఒక ప్రత్యేకత. అయితే ప్రశాంతంగా ఉండడం అంటే ఆ మూర్తులు ప్రశాంతంగా మనల్ని చూస్తూ ఉన్నట్టేమో అనిపిస్తుంది. ఆ తర్వాత మేము వెళ్ళిన టెంపుల్ సంతోషి మాత టెంపుల్. మహాలక్ష్మీదేవి, సంతోషి మాత, మంగళగౌరి ఇట్లా అమ్మవార్లందరూ కొలువై ఉన్న టెంపుల్ ఇది. చాలా బాగా అనిపించింది. చూడ్డానికి చాలా ఓల్డ్ టెంపుల్ లాగా ఉండే.
ఆ పక్కనే శ్రీ విష్ణు మందిర్ అని ఉండే విష్ణుమూర్తి దేవాలయం, ఆ దేవాలయం కూడా దర్శనం చేసుకున్నాం. 48 साल पुरानी दुकान है अम्मा लस्सी पापा लस्सी. 48 साल पुरानी. 48 साल पुरानी. क्या है आपके पास फेमस लस्सी? हमारे यहाँ का फेमस रबड़ी और लस्सी. क्या बोले? रबड़ी और लस्सी हमारे यहाँ का फेमस आइटम. रबड़ी और लस्सी. ये भैया एक खिलाना अच्छा स्पेशल वाला. एक ही क्वालिटी बनता है सर स्पेशल. अच्छा क्या कितना वो कप में? स्मॉल साइज 30, बिग साइज 50 लिखा हुआ है रेट. बिग साइज के बिग साइज 50 లస్సీ, స్మాల్ సైజ్ 30 ట్రై చేద్దాం. బాగుంటే మళ్ళీ 30 ఇంకోటి ఇస్తున్నాం. కొంచెం అలసిపోవడంతో లస్సీ తాగుదామని చెప్పేసి ఒక లస్సీ షాప్ దగ్గర ఆగినాం. కాశీలో లస్సీ ఫేమస్. आपका नाम क्या है भैया? हमारा नाम ये सागर यादव. सागर लाल यादव. अम्मा का लस्सी पापा का लस्सी షాప్ దగ్గర ఉన్నాం. లస్సీ చేస్తున్నాం. ఇక్కడ స్మాల్ కప్ 30 రూపీస్, బిగ్ కప్ 50 రూపీస్. అయితే లస్సీ ట్రై చేస్తున్నాం. అబ్బాయి చాలా కష్టపడుతుండు. ఇక్కడ ఫేమస్ లస్సీ కదా వారణాసిలో, అదే లస్సీ ట్రై చేస్తున్నాం ఒకసారి. ఇది మా అందరి కోసం తయారైతున్న లస్సీ. ఎప్పుడెప్పుడు తిందామా అనిపించింది చూస్తుంటే. లస్సీ సూపర్ ఉంది, యమ్మీ యమ్మీ. నిజంగా బనారస్ లస్సీ. భయ్యా జరా ఈయననే లస్సీ ఓనర్. 48 साल का है ना आपका दुकान? पिताजी के समय का 48 years old shop. ఇది బనారస్ హిందూ యూనివర్సిటీ మెయిన్ ఎంట్రన్స్. బనారస్ హిందూ యూనివర్సిటీ అంటే చాలా ఫేమస్ ఇండియా వైడ్గా. ఇది మొత్తం యూనివర్సిటీ క్యాంపస్. ఇందు లోపల ఒక టెంపుల్ ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాము. ఇది బనారస్ యూనివర్సిటీ బిర్లా మందిర్ టెంపుల్ ఉంటుంది ఇక్కడ, శివాలయం. ఇక్కడ కోల్డ్ కాఫీ విత్ ఐస్ క్రీమ్ చాలా ఫేమస్, కావాలంటే ట్రై చేయొచ్చు. ఇది కాశీ విశ్వనాథ్ మందిర్ లాగానే ఇక్కడ బిర్లా టెంపుల్ కట్టినారు. లోపల చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంటుంది. తప్పకుండా అందరూ ఈ టెంపుల్ని విజిట్ చేయాలి.
ఈ వీడియో ఇక్కడ దాకా చూసినారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కాశీలో ఇంకా ఎన్ని రోజులు ఉన్నామో ఏమేమి చేసామనేది నెక్స్ట్ వీడియోస్లో తప్పకుండా చెప్తాను. లోకల్ టెంపుల్స్ తిరగడం అంతా అయిపోయింది. ఇక్కడ నుంచి అకామిడేషన్కి వెళ్ళిపోతున్నాము. చాలా అంటే చాలా అలసిపోయినాము.